భయపడకు రామ్, నీకు మంచి మార్క్సే వస్తాయి. రాకపోతే వచ్చినా రాకపోయినా సింబా ఇప్పుడు ముఫాసాకి ఫేవరెటే కదా. థ్యాంక్ యూ డాడీ. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. 3 లక్షల మందికి పైగా ఔత్సాహికులు, అతిరథ మహారథులు, 2 గిన్నిస్ రికార్డులు, 21 ప్రపంచ రికార్డులు, ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం నమోదు చేసిన ఘనతలివి. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డేలో విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 3,100,000 మంది పాల్గొన్నారు. ఈ ఉదయం 7 గంటల నుంచి 7:45 వరకు 45 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ప్రజలు యోగాసనాలు వేశారు. 3,100,000 మంది పాల్గొనడం ద్వారా సూరత్లో 2003లో నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టి సరికొత్త గిన్నిస్ రికార్డును యోగాంధ్ర తన పేరిట లిఖించుకుంది. యోగాంధ్రలో భాగంగా నిన్న 22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారం చేసి ఇప్పటికే ఒక గిన్నిస్ రికార్డును నమోదు చేశారు. ఇవి కాకుండా వేర్వేరు అంశాల్లో 21 ప్రపంచ రికార్డులు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక స్టాంపులతో కూడిన ఆల్బమ్ను ప్రధాని ఆవిష్కరించారు. ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని ప్రధాని మోదీ సూచించారు. ఊబకాయం సమస్య పరిష్కారానికి నూనె వినియోగాన్ని 10% తగ్గించాలని, తాను ఇదివరకే ఇచ్చిన సవాల్ను ప్రజలందరూ స్వీకరించాలని మోదీ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఊరూరా ఆసనాలు వేశారు. అనంతపురం పీటీసీ మైదానంలో కలెక్టర్ ఆధ్వర్యంలో 5,000 మంది విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు యోగాసనాలు వేశారు. కడప వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో సుమారు 5,000 మంది యోగాసనాలు వేశారు. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ ప్రాంగణంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆసనాలు వేశారు. తిరుపతి జిల్లాలో 6,200 ప్రాంతాల్లో 9 నుంచి 10 లక్షల మంది ఆసనాలు వేశారని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో పలువురు అధికారులు ఆసనాలు వేశారు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎన్సీసీ క్యాడెట్లు గుర్రంపై కూర్చొని ఆసనాలు వేశారు. నెల్లూరు జిల్లాలో 7,000 ప్రాంతాల్లో యోగాసనాలు వేశారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సుమారు 10,000 మందితో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసనాలు వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 450 కేంద్రాలు 8 లక్షల మంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో జాతీయ రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర నగర ప్రజలు యోగాసనాలు వేశారు. విశాఖ కేంద్ర కారాగారంలో 100 మంది గార్డింగ్ సిబ్బంది, 1000 మందికి పైగా ఖైదీలు ఇండియా మ్యాప్ ఆకారంలో యోగాసనాలు వేశారు. ప్రజా చైతన్యంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకను విజయవంతంగా నిర్వహించి సరికొత్త రికార్డులు సృష్టించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. యోగా డే నిర్వహణపై విశాఖ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ప్రజల సహకారం, అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో యోగా డే సూపర్ హిట్ అయిందని చెప్పారు. యోగాంధ్ర పిలుపుతో అర్ధరాత్రి లేచి అన్ని వయసుల వారు వచ్చేశారని హర్షం వ్యక్తం చేశారు. 26 జిల్లాలో 26 థీమ్ బేస్డ్ యోగా నిర్వహించామన్నారు. 100 పర్యాటక ప్రదేశాల్లో అనుకుంటే 101 చోట్ల చేశారని తెలిపారు. 1,00,000కు పైగా ప్రదేశాల్లో 2.5 కోట్ల మంది యోగా చేశారని సీఎం వివరించారు. అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి నూతన ఒరవడి సృష్టిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుతూ వైద్య ఖర్చులు బాగా తగ్గేలా ఈ ప్రాజెక్టు రూపొందుతోందన్నారు. ఒకేసారి 2 గిన్నిస్ రికార్డులు సృష్టించడం ఇదే ప్రథమమని చంద్రబాబు తెలిపారు. ఋషికొండపై ప్యాలెస్ కట్టిన వారు యోగాంధ్రకు 100 కోట్లు ఖర్చు చేశారని విమర్శిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగాంధ్ర నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 75 కోట్లు భరించిందని చెప్పారు. ఇలాంటి శుభ సందర్భంలో కొందరి గురించి మాట్లాడటం అనవసరమంటూ జగన్పై చంద్రబాబు పరోక్ష విమర్శలు సంధించారు. తెలంగాణలో అంతర్జాతీయ యోగా డే రోజున ప్రముఖులు, సామాన్యులు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన యోగా డే వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు రాజనరసింహ, వాకాటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సహా ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు సుమారు 5,000 మంది ఒకేసారి ఆసనాలు వేశారు. వికారాబాద్ సమితి మైదానంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ విద్యార్థులతో కలిసి యోగా చేశారు. హైదరాబాద్ కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోంలో చేవెళ్ల ఎంపీ కొండా
విశ్వేశ్వరరెడ్డి విద్యార్థులు ప్రజలతో కలిసి ఆసనాలు వేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీ ఆవరణలో మాజీ మంత్రి మల్లారెడ్డి విద్యార్థులతో కలిసి ఆసనాలు వేశారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ యోగా చేశారు. అన్ని జిల్లాల్లో చిన్నారులు యువత ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఖిలా వరంగల్ కోటలో ఏర్పాటు చేసిన యోగా శిబిరంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. కోదాడ పట్టణంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో 500 మంది విద్యార్థులతో ఆసనాలు వేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఇతివృత్తంతో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో నేతలు, రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డెహ్రాడూన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రాణాయామం చేశారు. ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ ఆసనాలు వేశారు. భారత్లోని ప్రపంచ దేశాల దౌత్య సిబ్బందితో కలిసి విదేశాంగ మంత్రి జయశంకర్ యోగా సాధన చేశారు. అహ్మదాబాద్లో హోంమంత్రి అమిత్ షా ఆసనాలు వేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు వారి రాష్ట్రాల్లో ఆసనాలు వేశారు. జమ్మూ కశ్మీర్ శ్రీనగర్లోని లాల్ చౌక్, దాల్ సరస్సు వద్ద స్థానికులు ఉత్సాహంగా ఆసనాలు వేశారు. ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనమైన ప్రపంచంలోని ఎత్తైన చీనా రైలు వంతెన వద్ద యోగా సెషన్లో స్థానికులతో రైల్వే, సిఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి పాల్గొన్నారు. లద్దాఖ్లోని ప్యాంగాంగ్ సో సరస్సు వద్ద మంచుకొండలో ఐటీబీపీ జవాన్లు 14,200 అడుగుల ఎత్తులో యోగా చేశారు. పశ్చిమ బంగాల్లోని సిలిగుడిలో బీఎస్ఎఫ్ జవాన్లు యోగా నిర్వహించారు. గుజరాత్ అంబాజీ ఆలయంలో విద్యార్థులు, యువకులు జానపద నృత్యాలు, గర్భా సమ్మిళితంగా యోగా చేశారు. రాజస్థాన్ బికనీర్లో మండుతున్న ఇసుక తిన్నెలపై యువకుల బృందం యోగా సాధన చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 2 లక్షల ఎకరాలకు ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. లేదంటే ఔటర్ రింగ్ రోడ్డును లక్షల మంది రైతులతో దిగ్బంధిస్తామని హెచ్చరించారు. రైతు భరోసా రాని రైతులతో కలిసి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ నేతలు మహాధర్నా నిర్వహించారు. కేసీఆర్ హయాంలో నిరాటంకంగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందితే రేవంత్ రెడ్డి హయాంలో కోతలే మిగిలాయని హరీష్ విమర్శించారు. స్థానిక ఎన్నికలు వస్తున్నాయని రైతు భరోసా హడావుడిగా వేస్తున్నారన్న ఆయన గతంలో 2 సార్లు ఎగ్గొట్టిన పైసలెక్కడా అని ప్రశ్నించారు. బంగారం పండే భూములు ఇవ్వబోమంటూ నిరసన తెలిపిన లగచల్ల, పెద్ద ధనవాడ రైతులకు బేడీలు వేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. రైతులంతా రేవంత్ సర్కారుకు తగిన గుణపాఠం చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఔటర్లోపు ఉన్న 2 లక్షల ఎకరాలకు రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని ఆందోళనకు దిగిన బీఆర్ఎస్పై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఔటర్లోపు సాగులో ఉన్న భూమిని గుర్తించి రైతు భరోసా నిధులు విడుదల చేయడంలో జరిగిన ఆలస్యాన్ని రాజకీయంగా వాడుకోవడం బీఆర్ఎస్కే చెల్లిందని తుమ్మల విమర్శించారు. 6వ రోజైన ఇవాళ 9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేశామని తుమ్మల తెలిపారు. ఇప్పటి వరకు 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,770 కోట్లు జమ చేయగానే బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు మొదలుపెట్టారని తుమ్మల ఆక్షేపించారు. పంటే ప్రతి గుంటకు రైతు భరోసా చెల్లించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన తర్వాత ఆపరేషన్స్ విధుల్లో అలసత్వం వహించిన 3 అధికారులపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ వేటు వేసింది. లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలు ఉన్న ఎయిర్ ఇండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై ఆగ్రహించిన డీజీసీఏ అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేయాలని సిఫారసు చేసింది. ఇందులో డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ చూరా సింగ్, ఆపరేషన్స్ డైరెక్టర్, క్రూ షెడ్యూలింగ్ చీఫ్ మేనేజర్ పింకే మిట్టల్, సిబ్బంది షెడ్యూలింగ్, ప్లానింగ్ అధికారి పాయల్ అరోరాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. విమాన లోపాల్ని పట్టించుకోకపోవడం తప్పనిసరి లైసెన్సింగ్ నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ వారు పట్టించుకోలేదని డీజీసీఏ పేర్కొంది. ప్రోటోకాల్, పర్యవేక్షణ షెడ్యూల్ చేయడంలో 3 అధికారులు వ్యవస్థాగత వైఫల్యాలకు పాల్పడ్డారని ఎయిర్ ఇండియాకు పంపిన ఆదేశాల్లో డీజీసీఏ స్పష్టం చేసింది.